ఆనాటి నుంచి కూడా ఆనాడు గ్యాంగ్ మ్యాన్ అనేవాళ్ళు. ఆ గ్యాంగ్ మ్యాన్ బట్టే నేను నడిచాను. ఆనాటి గ్యాంగ్ మ్యాన్ కొడుకును కూడా వారి కృపతో స్టేషన్ మేనేజర్గా చేయగలిగాను. గ్యాంగ్ మ్యాన్ అంటే ఇదొక చరిత్ర. ట్రాక్ మెయింటైనర్లు ఆ రోజుల్లో వాళ్ళ బాధలు ఇంకా చెప్పలేదు. ఇప్పుడు ఇంకా మీరు గుంటున్నారు. మీకు రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవన్స్, ప్రొటెక్టివ్ గేరు, బూట్లు, అలవన్స్ అన్నీ చేయగలిగాం. ఆ రోజుల్లో జంతువుల కంటే అన్యాయంగా పీడబ్ల్యూలు ఎలా చూసేవాళ్ళు. గ్యాంగ్ మ్యాన్ అంటే గ్యాంగ్ మ్యాన్ పీడబ్ల్యూ ట్రాలీ వస్తే అతడు ఏ విధంగా సలాం చేయాలంటే తల బ్యాలెన్స్ పై పెట్టుకోడు వచ్చి ఆ రోజుల్లో. ఇప్పుడు పరిస్థితి మార్చావు. ముఖ్యంగా మీ తలరాత మారింది 11 జనవరి 2010 నిర్ణయం ఫలితంగా. దానివల్ల మీకు 17 ఆగస్టు 2012 రీస్ట్రక్చరింగ్, 1/4/2014 మరల రీస్ట్రక్చరింగ్, 8 మార్చి 2019 మూడవ రీస్ట్రక్చరింగ్ అయినా ఇంకా 4200 గ్రేడ్ పే రాలేదు. చేయాల్సిన డ్యూటీ మాది. ఈ కట్టలో ఉంది. అది కూడా అంటే మీకు కూడా లెవెల్ 6 ట్రాక్ మెయింటైనర్ కూడా జేఈకి సమానంగా జీపీ 4200 దాకా ఎదగాల, రిటైర్ కావాలా, రిటైర్మెంట్ అయ్యే లోపుగా అనేది పెట్టాము. అంటే ఇవన్నీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అది ఒకటే కాదు, ఓపెన్ టు ఆల్, ఎల్డిసి ఓపెన్ టు ఆల్ బుక్ లో ఉంది. 1/2022 ఉంది. ఎందుకు చెప్తానంటే నా బాధ వృద్ధాప్యంలో ఢిల్లీలో పొల్యూషన్లో చలిలో నేను బాధపడుతున్నాను. ఎప్పుడు పైకి పోతానో చెప్పలేదు. వాస్తవం అది. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో కూడా పనిచేశాను. కోవిడ్ కాలంలో నాయకులు దాక్కున్నారు వాళ్ళు. నేను కోవిడ్ కాలంలో ఇండియన్ రైల్వేస్ అంతా తిరిగి రక్షించుకోగలిగాను చాలా మంది. అయినా 3500 మంది రైల్వే కార్మికులు